హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను డేటా అనలిస్ట్కి సంబంధించిన ఫుల్ రోడ్ మ్యాప్ అయితే చెప్పేస్తాను. చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రీ రిసోర్స్ గురించి కూడా డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, డేటా అనలిస్ట్ అంటే జనరల్గా మనము 3 to 4 ఆర్ కొంచెం ఇంకా బిగినర్స్ అయితే కనుక ఒక 4 to 6 months టైం అనేది మనము ఇస్తే కనుక మనకి ఈ డేటా అనలిస్ట్లో మనం ప్రో అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో అనేది ఫస్ట్ థింగ్ బీటెక్ ఎవ్రీవన్ హూ ఎవరైతే డేటా అనలిస్ట్ కోసం ట్రై చేస్తున్నారో, డేటా అనలిస్ట్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో జస్ట్ రోడ్ మ్యాప్ అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈవెన్ దో సెల్ఫ్ లెర్నర్స్కి కూడా ముందుగానే పర్టికులర్గా రోడ్ మ్యాప్ పెట్టేసుకొని ఎవ్రీథింగ్ కూడా నీట్గా నేర్చేసుకుంటే బెటర్. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, స్టెప్ 1 ఏంటి అంటే ఎక్సెల్ నేర్చుకోవడం అనమాట. దీంట్లో ఉండే ఫార్ములాస్ ఎవ్రీథింగ్ కూడా మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 2 ఏంటి అంటే ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్ నేర్చుకోవడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ డేటాని మేనేజ్ చేయడానికి వీటన్నిటికి కూడా ఈ ఎస్క్యూఎల్ కూడా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మెయిన్గా ఇక్కడ పైథాన్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలండి. డేటా అనలిస్ట్ అనేసి మనము జనరల్గా నాన్ కోడింగ్ జాబ్స్ అనేవి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా చెప్పాను కొన్ని వాటిలో. ఎలా అంటే కోడింగ్ అనేది డెవలపర్ అవ్వాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోడింగ్ అనేది అవసరం పడుతుంది. కాకపోతే ఇక్కడ మనకి డేటా అనలిస్ట్లో జస్ట్ స్క్రిప్టింగ్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో పైథాన్ బేసిక్స్ రావాలి. అండ్ దాని తర్వాత కొన్ని ఈ పైథాన్ బేసిక్స్లో జనరల్గా పైథాన్తో పాటు పాండాస్ కానివ్వండి, పాండాస్ బేసిక్స్ అనేది కూడా రావాలి. అండ్ అలాగే దీంట్లో మనము డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా రావాలి. నంపై కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి మనకి. నంపై, పాండాస్ వీటన్నిటికి కూడా మనకి మేజర్గా అవసరం పడుతుంది. మనము డేటాని అనలైసిస్ చేయాలన్న డేటా విజువలైజేషన్స్ ఇవన్నిటికి కూడా ఇది అవసరం పడుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మినిమం స్టాటిస్టిక్స్ అనేది రావాలన్నమాట. ఓకే, సో ఇదండి. దీని తర్వాత అయితే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం కానివ్వండి, రియల్ డేటా సెట్స్తో మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడము ఇవన్నీ కూడా చేస్తే చాలా బెటర్. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ వల్ల ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డేటా అనలిస్ట్ అంటే ఇన్స్టాంట్గా ఏదో అయిపోయేది కాదు. మీరు కన్సిస్టెన్స్గా ఉంటే నేను చెప్పినట్టుగా ఒక మినిమం 5 monthsలో అయితే మీరు ప్రో అవ్వచ్చు. కన్సిస్టెన్స్ ప్లస్ మీరు అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కనుక. సో ఇదండి అసలు డేటా అనలిస్ట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ వచ్చేసరికి. దీంట్లో ఇంకా మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. కాబట్టి నేను డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేశాను. ఓకే, అంటే ఆ పీడిఎఫ్ అనేది ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు నేను చెప్పడం జస్ట్ టాపిక్ కోడ్స్లో ఉండే ఏదైతే ఉంటుందో అవన్నీ జస్ట్ నేమ్స్ చెప్పాను. కాకపోతే దాంట్లో మొత్తం పీడిఎఫ్ ఎస్క్యూఎల్ ఏమేమి నేర్చుకోవాలి, బేసిక్ పైథాన్లో ఏమేమి నేర్చుకోవాలి, అసలు డేటా విజువలైజేషన్ టూల్స్ అన్నాను, కొన్ని చెప్పాను కదా. సో ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి అనేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ చేసేసి పెట్టాను. ఆ పీడిఎఫ్ ఎవరైతే పర్టికులర్గా ఇంకా నేను డేటా అనలిస్ట్ నేర్చుకుందాము యూజ్ ఉందో వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నది అది. సో టైం వేస్ట్ చేయకుండా వెంటనే కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అనేసి టైప్ చేసేయండి. ఆ పీడిఎఫ్కి సంబంధించిన రిసోర్స్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, అండ్ ఫైనలీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు 200 hours ప్లస్ కంటెంట్ ఉంటుంది. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్తో పాటు డౌట్ సెషన్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు డౌట్ మొత్తం కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా కూడా, లేదు అంటే ఫ్రీ డెమో తెలుసుకోవాలి, ఫ్రీ డెమో ఒకటి చూడాలి, డెమో కోసం ఒక క్లాస్ వినాలి అన్నా కూడా మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. అక్కడ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోతే మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేయడానికి, మీకు క్లారిటీ ఇవ్వడానికి. సో జస్ట్ కాంటాక్ట్ దట్ నంబర్. అండ్ ఫైనల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఐటీ ఎవ్రీథింగ్ కూడా సో కామెంట్ సెక్షన్లో చెప్పేస్తే ఫర్దర్గా అయితే వీడియో చేసేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.